నక్షత్రాలకి మన ఆరోగ్యానికి ఏంటి సంబంధం? ఎప్పుడైనా అనిపించిందా? చాలామందికి ఇది వింతగా అనిపించొచ్చు. కానీ ఈరోజు మనం సరిగ్గా ఆ రెండిటినీ కలిపే ఒక పురాతన శాస్త్రం గురించి తెలుసుకోబోతున్నాం. ఇది చాలా కాలం క్రితం మరుగున పడిపోయింది. మనం తెలుసుకోబోయే ప్రతి విషయానికి ఈ ఒక్క సూత్రమే ఆధారం. యథాపిండే తథా బ్రహ్మాండే. అంటే ఈ పెద్ద విశ్వంలో, ఈ బ్రహ్మాండంలో ఏదైతే ఉందో అదే మన ఈ చిన్న శరీరంలో, ఈ పిండంలో కూడా ఉందన్నమాట. సింపుల్గా చెప్పాలంటే బయట జరిగే ప్రతీదీ లోపల కూడా ప్రతిఫలిస్తుంది. అందుకే గ్రహాల కదలికలు మన ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో ఈ సూత్రం మనకు చూపిస్తుంది. అంటే గ్రహాలు మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయా అన్న ప్రశ్నకు ఖచ్చితంగా అవును అని సమాధానం చెప్పే ఒక వ్యవస్థ గురించే మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. ఇదేదో కొత్తగా కనిపెట్టింది కాదు, వేల సంవత్సరాలుగా వైద్యంలో ఇదొక భాగం. నిజానికి ఒకప్పుడు జ్యోతిష్యము ఆయుర్వేదంలో ఒక విడదీయరాని భాగం. ఎంతలా అంటే ఏ వ్యాధి రాబోతుందో ముందుగానే అంచనా వేయడానికి, ఆపరేషన్లకు తేదీలు పెట్టడానికి కూడా దీన్ని ఉపయోగించేవాళ్లు. కానీ ఆశ్చర్యంగా కొన్ని దశాబ్దాల క్రితమే దీన్ని ఆయుర్వేదం నుండి అధికారికంగా తీసేశారు. అందుకే దీన్ని మనం కోల్పోయిన విజ్ఞానం అంటున్నాం. సరే, ఈ అద్భుతమైన వ్యవస్థను అర్థం చేసుకోవడానికి మనమేం చేద్దామంటే ముందుగా మన విశ్వ బ్లూ ప్రింట్ ఎలా ఉంటుందో చూద్దాం. ఆ తర్వాత ఒక్కో గ్రహం మనపై ఎలా ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం. అలాగే చాలామందికి తెలియని ఛాయాగ్రహాల గురించిన రహస్యాలు, చివరిగా వీటన్నిటినీ బ్యాలెన్స్ చేయడానికున్న అసలైన పరిష్కారమేంతో చర్చిద్దాం. మొదటి విభాగం మన విశ్వ బ్లూ ప్రింట్. అసలు ఈ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవాలంటే గ్రహాలకు మన శరీరానికి మధ్య ఉన్న లింక్ ఏంటో తెలుసుకోవాలి. దీని వెనుక ఉన్న ప్రాథమిక ఆలోచనేంటంటే గ్రహాల నుంచి వచ్చే శక్తి మన శరీరంలోని మూలకాల రూపంలోకి మారుతుందన్నమాట. దీన్ని వాత, పిత్త, కఫ అనే 3 దోషాలు కంట్రోల్ చేస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇది E=mc² సూత్రానికి ఒక కాస్మిక్ వర్జన్ లాంటిది. అక్కడ శక్తి ద్రవ్యరాశిగా మారినట్టు ఇక్కడ గ్రహాల శక్తి మన శరీరంగా మారుతుంది. ఇప్పుడు చూడండి, ఈ టేబుల్ చాలా ముఖ్యం. ఇది ఈ మొత్తం సిస్టమ్కి ఒక మాస్టర్ కీ లాంటిది. ఇక్కడ ఏ దోషానికి అంటే వాత, పిత్త, కఫలకు ఏ గ్రహాలు సంబంధించినవో స్పష్టంగా చూడొచ్చు. వాత దోషానికి బుధుడు, శని, రాహువు. పిత్తకు సూర్యుడు, కుజుడు, కేతువు. ఇక కఫకు చంద్రుడు, గురుడు, శుక్రుడు. ఈ మ్యాపింగే అన్నిటికన్నా కీలకం. సరే, థియరీ బావుంది, కానీ ప్రాక్టికల్గా ఇది ఎలా ఉంటుందో చూద్దాం. మన ఆరోగ్యంపైన, మన వ్యక్తిత్వంపైన కొన్ని గ్రహాల శక్తులు ఎలా కనిపిస్తాయో కొన్ని ఉదాహరణలతో అర్థం చేసుకుందాం. మొట్టమొదటగా సూర్యుడు. సూర్యుడంటే అగ్ని. ఇది పొడివేడికి ప్రతీక. మన శరీరంలో జీర్ణశక్తి, ఇమ్యూనిటీ, బ్లడ్ సర్క్యులేషన్ ఇలాంటి కీలకమైన ఫంక్షన్స్ అన్నిటినీ కంట్రోల్ చేసేది ఈ సౌరశక్తే. అయితే ఇక్కడొక విషయం గమనించాలి. ఈ శక్తి బ్యాలెన్స్డ్గా ఉంటే ఒకలా, ఇంబ్యాలెన్స్డ్గా ఉంటే మరోలా ఉంటుంది. సూర్యశక్తి బ్యాలెన్స్డ్గా ఉంటే మంచి ఇమ్యూనిటీ, కాన్ఫిడెన్స్, లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి. అదే ఇంబ్యాలెన్స్ అయితే కోపం, హై బీపీ, గుండె సమస్యలు, ఎసిడిటీ, ఒకటేంటి ఎప్పుడూ చిరాకు, అలసట. మరి దీన్ని బ్యాలెన్స్ చేయడమెలా? చాలా సింపుల్ రెమెడీస్ ఉన్నాయి. సూర్యరశ్మిలో ఉంచిన నీటిలో కొంచెం తేనె కలుపుకుని తాగడం, ఆహారంలో అల్లం, పసుపులాంటివి వాడటం, రోజూ సూర్యనమస్కారాలు చేయడం. ఇలాంటి చిన్న చిన్న పనులతో ఈ సోలార్ ఎనర్జీని మనం బ్యాలెన్స్ చేసుకోవచ్చు. సూర్యుడు వేడి అయితే చంద్రుడు చల్లదనం. చంద్రుడు మన శరీరంలోని నీటికి సంబంధించిన ప్రతిదాన్ని, అంటే అన్ని రకాల ఫ్లూయిడ్స్ని కంట్రోల్ చేస్తాడు. అంతేకాదు, మన ఇమోషన్స్, మన క్రియేటివిటీ వీటన్నిటికీ అధిపతి కూడా చంద్రుడే. ఇక చంద్రుడి శక్తి బ్యాలెన్స్డ్గా ఉంటే ఎమోషనల్గా చాలా స్ట్రాంగ్గా, స్థిరంగా ఉంటారు. వాళ్లలో కరుణ, ప్రేమ ఎక్కువగా ఉంటాయి. అదే ఇంబ్యాలెన్స్ అయితే మూడ్ స్వింగ్స్, ఎమోషనల్గా వీక్ అవ్వడం, వాటర్ రిటెన్షన్ వల్ల బరువు పెరగడం, డిప్రెషన్, ఒక రకంగా చెప్పాలంటే ఎమోషనల్ అలల్లో కొట్టుకుపోతున్న ఫీలింగ్ అనమాట. మరి దీనికి రెమెడీస్ ఏంటి? చంద్రునికి సంబంధించిన రెమెడీస్ అన్నీ మన ఎమోషనల్ బాడీని కూల్ చేయడం, శాంతపరచడం మీదే ఉంటాయి. ఉదాహరణకు వెండి గ్లాసులో నీళ్లు తాగడం, లేదా సాయంత్రం వేళ ఉప్పు నీటిలో కాళ్లు పెట్టుకోవడం లాంటివి మనలోని ఆందోళనను తగ్గించి మనల్ని గ్రౌండ్ చేస్తాయి.
ఇక మరో అగ్నిగ్రహం కుజుడు. సూర్యుడు పొడివేడి అయితే కుజుడు తేమతో కూడిన వేడి. ఇది మన రక్తం, హార్మోన్లు, ఏదైనా పని చెయ్యాలనే మన డ్రైవ్ వీటన్నిటితో కనెక్ట్ అయ్యుంటుంది. కుజుడు శక్తి బ్యాలెన్స్డ్గా ఉంటే వాళ్ళు చాలా యాక్టివ్గా, డిసిప్లిన్డ్గా, నిర్భయంగా ఉంటారు. ఒక కర్మయోగిలా పనిచేసుకుంటూ పోతారు. అదే ఇంబ్యాలెన్స్ అయితే ఆ వేడి అంతా దూకుడుగా, వాదనలుగా, అసూయాగా బయటకొస్తుంది. శరీరంలో అయితే మొటిమలు, చర్మ సమస్యల రూపంలో కనిపిస్తుంది. ఎందుకంటే ఆ తేమతో కూడిన వేడి ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది. సో దీనికి పరిష్కారం ఏంటంటే ఆ ఎక్స్ట్రా వేడిని బయటకి పంపించి సిస్టమ్ని చల్లబరచాలి. బూడిద గుమ్మడికాయ రసం, చెరకు రసం లాంటి కూలింగ్ ఫుడ్స్ తీసుకోవడం, చిరైత లాంటి చేదు పదార్థాలతో రక్తాన్ని శుద్ధి చేయటం, బాగా వ్యాయామం చేసి ఆ తర్వాత శవాసనం లేదా స్విమ్మింగ్ లాంటివి చేసి బాడీని కూల్ చేయడం. ఇవి మంచి పద్ధతులు. సరే, ఇప్పటిదాకా మనం చూసినవి భౌతికంగా ఉన్న గ్రహాలు. కాని ఇప్పుడు మనం చాలామందికి సరిగ్గా అర్థం కాని, కనిపించని 2 శక్తుల గురించి మాట్లాడుకోబోతున్నాం. అవే ఛాయాగ్రహాలు, రాహువు మరియు కేతువు. అసలు ఈ రాహువు, కేతువు అంటే ఏంటి? ఇవి నిజానికి గ్రహాలు కావు. వీటికి భౌతిక రూపం లేదు. పురాణ కథలను పక్కన పెట్టి సైంటిఫిక్గా చూస్తే భూమి చుట్టూ సూర్యుడు తిరిగే మార్గం, చంద్రుడు తిరిగే మార్గం, ఈ రెండూ ఒకదానికొకటి ఖండించుకునే 2 పాయింట్సుంటాయి. ఆ కనిపించని పాయింట్సే రాహువు, కేతువు. అక్కడ ఎనర్జీ, గ్రావిటీ చాలా తీవ్రంగా ఉంటాయి. ఈ 2 ఛాయాగ్రహాల ప్రభావం ఎలా ఉంటుందంటే రాహు మన తలని సూచిస్తుంది. దీని ప్రభావం వల్ల ఓవర్ థింకింగ్, కన్ఫ్యూజన్, వ్యసనాలు లాంటివి పెరుగుతాయి. ఇక కేతువు శరీరాన్ని సూచిస్తుంది. దీనివల్ల పరధ్యానం, వాస్తవానికి దూరంగా ఉండటం, నరాల బలహీనక లాంటివి కలుగుతాయి. మొత్తంగా చెప్పాలంటే ఈ 2 మనలో వాతదోషాన్ని పెంచి మన నాడీ వ్యవస్థను దెబ్బతీస్తాయి. ఇన్ని గ్రహాలు, ఇన్ని శక్తులు, మరి వీటన్నిటినీ మేనేజ్ చేయడానికి ఉన్న అంతిమ పరిష్కారమేంటి? అత్యంత శక్తివంతమైన మార్గమేది? దానికి సమాధానం ఒక్కటే. అతిపెద్ద నివారణ మన స్వంత కర్మ. అంటే గ్రహాల ప్రభావం ఉందని వాటికి భయపడటం కాదు ముఖ్యం. వాటిని ఒక మ్యాప్లా చూడాలి. ఆ మ్యాప్ని ఉపయోగించి మనం సరైన మార్గంలో సరైన పనులు చేసుకుంటూ వెళ్లడమే అసలైన పరిష్కారం. మనం మొదట చెప్పుకున్నట్టు యథాపిండే తథా బ్రహ్మాండే కదా. అంటే మన శరీరం ఈ విశ్వానికి ఒక ప్రతిబింబం. మరి అలాంటప్పుడు ఈరోజు మన శరీరం మనకి ఏమి చెప్పడానికి ప్రయత్నిస్తోంది? ఈ ఆయుర్వేద జ్యోతిష్యం ఆ సంకేతాలను అర్థం చేసుకోవడానికి ఒక భాషను అందిస్తుంది. ఆ అవగాహనే శ్రేయస్సు కోసం అంతిమ సాధనంగా మారుతుంది.